చాలా మంది డబ్బు పొదుపు చేయాలనుకుంటారు, కానీ ఎలా చేయాలో తెలియదు. బ్యాంకులో దాచుకోవడం మాత్రమే పొదుపు కాదు. మీరు ఖర్చు చేయకుండా దాచిన ప్రతి రూపాయి పొదుపే అవుతుంది. అది ఎలాగో నేను ఫాలో అయ్యే టిప్స్ మీకోసం చెప్తున్నా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. టుడే అవర్ టాపిక్ ఈస్ మనీ సేవింగ్ టిప్స్. సో ఇది హౌజర్స్కి అయితే చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఫాలో అయ్యే టిప్స్ మీకు చెప్తున్నాను కదా, ఎవరైనా దీన్ని ఫాలో అవ్వచ్చు. సో మనీ సేవింగ్, మనకున్న బడ్జెట్లో ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి అని ఈరోజు ఆ టాపిక్ మొత్తం మాట్లాడుకుందాం. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మిస్ అవ్వకుండా మంచి మంచి టిప్స్ అన్ని తెలుసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ టిప్ వచ్చేసి బడ్జెటింగ్. మీ ఇన్కమ్ అండ్ ఖర్చులను వివరించే మంత్లీ బడ్జెట్ను రూపొందించండి. దానికి వీలైనంత వరకు కట్టుబడి ఉండేలా చూసుకోండి. అంటే మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎంత మిగులుతుంది, అసలు మిగులు ఉందా లేదా, ఇంకా ఏమైనా అనవసరమైన ఖర్చులు చేస్తున్నారు, వాటిలో ఏం ఖర్చు చేయాలి అని క్లియర్గా మీరు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, మనకు మంత్లీ 30 days అలా ఉంటాయి. సో ఈరోజు మండే అనుకుందాం, ఫస్ట్ డేట్ ఈరోజు మండే, ఏప్రిల్ మంత్ అనుకుందాం. సో ఈ మంత్లో మనం వీడియో చేస్తున్నాం కదా, ఈ మంత్లో ఫస్ట్ డే రోజు మనం ఎన్ని ఖర్చు చేసాం, ప్రతి ఒక్కరు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఖర్చులు వేయండి. సో మీ హస్బెండ్, మీరు చేసేది, పిల్లలకి ఏమైనా కొనుకొచ్చిన అన్ని, ప్రతి దానికి మనం ఏం కొనుకొచ్చాం, దానికి ఎంత కాస్ట్ పడింది, డేట్, సెకండ్ డే రోజు ఏమేమి కొన్నాం, దానికి ఎన్ని ఐటమ్స్ కొన్నాం, వాటి కాస్ట్, డేట్స్ వైజ్గా ఇలా 30 days రాసుకోండి. నెక్స్ట్ ఇంకా మనం మంత్లీ కట్టే ఈఎంఐస్ ఏమున్నాయి, పొదుపులు ఏమున్నాయి, చిట్టీలు, అలా ఎన్ని కట్టేవి ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర రాయండి, ఖర్చులు ఒక దగ్గర రాయండి. నెక్స్ట్ మనం మెయిన్ హెడ్డింగ్ వచ్చేసి శాలరీ ఎంత, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది కలిపి అమౌంట్ ఎంత ఉంది, సో మనం ఎంత ఖర్చు చేస్తున్నాం, వచ్చిన శాలరీ కంటే ఎక్స్ట్రా మన ఖర్చులు ఉన్నాయా, లేకపోతే మిగులుతుందా, అనవసరమైన ఖర్చులు ఏమైనా ఉన్నాయా. సో మీరు ఈ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఇందులో కంపల్సరీ నీడ్ అంటే నో నీడ్ ఉండవి, అంత అనవసరమైనవి కూడా ఉంటాయి మనం ప్రిపేర్ చేసే లిస్టులో. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏమేమి కట్ చేయాలని చెప్పి. సో అలా లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే మీరు క్లియర్గా ఏం కట్ చేయాలో తెలుస్తుంది, మనకి ఎంత ఖర్చు అవుతుంది, అసలు మనం ఇంకా ఎంత సేవింగ్ చేయాలి. సో ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఒక ఐడియా అనేది వస్తుంది మీరు ఈ బడ్జెట్ లిస్ట్ తయారు చేసుకుంటే. సో అలా మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనం కష్టపడి సంపాదించే ప్రతి రూపాయికి ఒక లెక్క అనేది ఉంటుంది. సో మనం ఏది ఖర్చు చేయాలన్నా ప్రతిసారి ఆలోచించి ఖర్చు చేస్తాం. సో బడ్జెట్ లిస్ట్ అనేది కంపల్సరీ ప్రిపేర్ చేసుకోండి. ఇది ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ వచ్చేసి కుక్ ఎట్ హోమ్. ఏంటి అందరు ఇంట్లోనే వండుకుంటారు కదా, కుక్ ఎట్ హోమ్ అంటుంది అనుకుంటున్నారా? అదే పాయింట్కి వస్తున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటకు వెళ్ళినప్పుడు ఏవైనా తినాలి అనిపిస్తుంది. అప్పుడు మీరేం చేయాలంటే మీకు ఏవైతే తినాలి అనిపిస్తుందో వాటిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం తినేయచ్చు. ఎందుకు అనంటే మీకు బయట తినే ఒకరి ఖర్చు ఇంట్లోకి అందరికీ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ప్రాఫిట్తో పాటుగా హెల్త్ కూడా బాగుంటుంది. సో నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఒకరికి ఖర్చు అయ్యేది ఫ్యామిలీ మొత్తం తినచ్చా అని అనుకుంటున్నాను కదా. సో అందరికీ టెంప్టింగ్గా చికెన్ బిర్యానీ తినాలి అనిపిస్తుంది, ఎందుకంటే బయటకు పోతాం చాలా సామాన్ తీసుకోవడానికి. ఏదైనా వర్క్ మీద వెళ్ళినప్పుడు అబ్బా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి వంట చేసి తినే అంత ఓపిక లేదు అని అనిపిస్తుంది కదా. బట్ కొంచెం మీరు ఓపిక తెచ్చుకొని చికెన్ బిర్యానీ లెక్కనే మనం వేసుకుందాం. నార్మల్గా ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ 200 to 250 ఉంటుంది అనుకుందాం. అందులో మనకి ఎన్ని పీసులు వస్తాయి, 3 పీసులు వస్తాయి. రైస్, బాస్మతి రైస్ మా అంటే కొంచెం సూప్ ఇస్తాడు, ఒక ప్లేట్కి అంత 250 అనుకోండి. ఫ్యామిలీ ప్యాక్ అయితే 560, 650 అలా ఉంటుంది. ఒక 3 members దీనంతా మనకు ఫ్యామిలీ ప్యాక్లో వస్తుంది. అదే మనం 1 kg చికెన్ తీసుకుంటే 200, 300 అనుకోండి. రేట్ అప్పుడప్పుడు మనకి చికెన్ ఒకటే రేట్ ఉండదు కదా, పెరుగుతుంటుంది తగ్గుతుంది. ఎంత లేదన్నా 250 వేసుకోండి. 250 చికెన్ కేజీ వేసుకుందాం, మనకు 3 పీసులు వస్తాయి. చికెన్కి కేజీ 15 వరకు వస్తాయి. బిగ్ సైజ్ అయినా బిర్యానీకి కొట్టిమంటే వాడు బిర్యానీకి కొట్టి ఇచ్చేంత పీసులు అయినా 15 వరకు వస్తాయి. సో ఈ 15 pieces ప్లస్ 1 kg బాస్మతి రైస్
మనం ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నాం అనుకోండి, కేజీ బాస్మతి రైస్ పట్టదు, హాఫ్ కేజీ ఎనఫ్. ఎందుకంటే 2 గ్లాస్ బాస్మతి రైస్ ఇంట్లో 6 మెంబర్స్ తినచ్చు మనం ఇంట్లో చేసుకుంటే. సో బాస్మతి రైస్ ఒక 150-200 ఉంది అనుకుందాం. ఇది 200 ప్లస్ అది 250-450. నెక్స్ట్ ఇంకా మిగిలిన నూనె అవన్నీ ఇంట్లో ఆల్మోస్ట్ ఉంటాయి. మనకు ఒక కూరకి అంత అయిపోదు కదా చికెన్ బిర్యానీకే. సో అదంతా కలిసి ఒక 50 వేసుకున్నా కానీ సో మనకు టోటల్గా ఎంత ఖర్చు అవుతుంది? 400 + 100 వేసుకోండి, 450 + 100 550లో మనకు ఫ్యామిలీ మొత్తం తినేంత ఫుడ్ ప్రిపేర్ అనేది చేసుకోవచ్చు. దీంతో పాటు మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి పీసెస్ ఎక్కువగా వస్తాయి, టేస్ట్ బాగుంటుంది, నీట్గా మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇంట్లో హ్యాపీగా కూర్చొని ఎవరికి ఎంత కావాలంటే అది తినేయచ్చు. సో హోటల్లో తిన్నట్టు ఒక ప్లేట్కి ఇంతే అన్నట్టు కాకుండా మనం ఇంట్లో చేసుకున్న దానికి బయట తిన్నదానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇలా చేస్తే మీకు ప్రాఫిట్తో పాటుగా ఆరోగ్యం కూడా మీ చేతిలో ఉంది. సో మనం కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా ఏదైనా తినాలి అనిపించినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ అలా అలా మీరు ఇంట్లోనే కొంచెం ఓపిక తెచ్చుకొని ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే ప్రాఫిట్తో పాటుగా ఆరోగ్యం కూడా మీ చేతుల్లో ఉంటుంది. ఇది వచ్చేసి సెకండ్ టిప్. థర్డ్ టిప్ వచ్చేసి స్మార్ట్ షాపింగ్. లుక్ ఫర్ డిస్కౌంట్స్, బై ఇన్ బల్క్. సో డిస్కౌంట్స్ కోసం చూడండి. మనం ఏదైతే కొనాలి అనుకుంటున్నామో లైక్ గ్రాసరీస్, డైలీ కిరాణా సామాన్ కానీ డైలీ నీడ్ ఏవైతే మనం కొనాలి అనుకుంటున్నామో అవి ఎక్కడైతే చీప్గా హోల్సేల్ ప్రైస్లో దొరుకుతున్నాయో ఫస్ట్ మనం చూసుకోవాలి. అలాగే మనం సింగిల్గా కొంటే ఎంత పడుతుంది, బల్క్లో కొంటే ఎంత పడుతుంది చూసుకొని మనకి ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో చూసుకొని, అలాగే మనం ఒక షాప్లో చూసాం ఈ షాప్లో అయితే ఇంత రేట్ ఉంది, అలా ఒక 4 షాప్స్ కంపేర్ చేసుకొని మీరు ఎక్కడైతే కొంటే ప్రాఫిట్ మీకు ఉంటుంది, బల్క్గా కొంటే అండ్ సింగిల్గా కొంటే, సో దేనికి ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుందో చూసి మనం ఏదైతే కొనాలనుకుంటున్నామో ఆ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని వేరే వాటిని చూసినా టెంప్ట్ అవ్వకుండా మనం షాపింగ్ చేస్తే అది స్మార్ట్ షాపింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో మనం వెళ్ళేది కిరాణా సామాన్కి, డిమార్ట్కి వెళ్ళాం అనుకోండి, మనకి అక్కడ స్నాక్స్ ఉంటాయి, క్లాత్స్ ఉంటాయి, కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. మనం లిస్ట్లో ప్రిపేర్ చేసుకున్న దానిలో ఓన్లీ కిరాణా సామాన్, షుగర్, పప్పు అలాంటివి మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఇవన్నీ చూసి మనం టెంప్ట్ అవ్వకుండా ఓన్లీ ఇవి మాత్రమే తీసుకొని వస్తే అది స్మార్ట్ షాపింగ్ అవుతుంది. అలా అందులో కూడా మనకి ఇప్పుడు 1 kg ప్యాక్ ఒక రేట్ ఉంటుంది. అదే కుల్లా మనం కొంటే అంటే లూజ్ గోధుమ ఫ్లోర్ ఉంటుంది కదా, దానికి ఎంత కాస్ట్ పడుతుంది, 5 kg ప్యాక్ ఎంత పడుతుంది, 1 kg ప్యాక్ ఎంత పడుతుంది, ఇలా మీరు కంపేర్ చేసుకొని, సో డీమార్ట్లో 1 kg గోధుమ పిండికి మ్యాక్సిమం 30 to 35, 38 వరకు ఉంటుంది అనుకోండి, అంతే. ఎగ్జాక్ట్ ఒక ప్రైస్ ఉండదు కదా ఎప్పుడైనా. సో 30 to 38 వరకు ఉంది. అదే ఒక ప్యాక్ 50 రూపీస్ ఉంది, ప్యాకింగ్ చేసిన ప్యాకెట్ అయితే. నెక్స్ట్ దాని కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, బ్రాండ్స్ నేను చెప్పట్లేదు. సో నెక్స్ట్ ఇంకా 5 kg ప్యాక్ ఒక రేట్ ఉంటుంది. సో మీరు ఇందులో ఏది, ఇప్పుడు ఇదైనా 5 kg తీసుకోవచ్చు, సింగిల్ కేజీ ప్యాకెట్స్ అయినా 5 kg అలా 5 ప్యాకెట్స్ తీసుకోవచ్చు, ఒకటేసారి 5 kg ప్యాకెట్ కూడా తీసుకోవచ్చు. ఈ మూడింటిలో మీరు కంపేర్ చేసుకొని మీకు ఏది ప్రాఫిట్ ఉంటుంది, ఏది మంచి హెల్తీగా కూడా చూసుకోవాలి. అలానే చీప్గా దొరుకుతుందని ఏది పడితే తినమని నేను చెప్పట్లేదు. సో లూజ్ పౌడర్ అయినా లూజ్ ఫ్లోర్ అయినా బాగానే ఉంటుంది డిమార్ట్ది. సో ఇట్లా మీరు కంపేర్ చేసుకొని సామాన్ తీసుకున్నారు అనుకోండి, ప్రాఫిట్తో పాటుగా టైం వేస్ట్ అవ్వదు. సో మనం ఆలోచించి స్మార్ట్గా షాప్ చేస్తాం కాబట్టి వేస్టేజ్ ఎక్కువగా మనం అనవసరమైన ఏం తీసుకోం, అవసరం ఉన్నాయి మాత్రమే తీసుకుంటాం. ఇలా చేస్తే మనకు టైం వేస్ట్ అవ్వకుండా ప్రాఫిట్తో పాటుగా ఇలా బల్క్గా మనం ఒకేసారి కొంటాం కాబట్టి 2 months వరకు మళ్ళీ మళ్ళీ ఖర్చు చేయాల్సిన అవసరం కూడా రాదు. సో దీన్నే స్మార్ట్ షాపింగ్ అంట. మనం ఈ స్మార్ట్ షాపింగ్కి కొంచెం షాపింగ్కి వెళ్ళే ముందే ఐటమ్స్ ఇంట్లో ఏమేమి ఉన్నాయి అన్ని చూసుకొని ప్రిపేర్ చేసుకోండి లిస్ట్. అప్పుడే మంచిగా ఈజీ అవుతుంది, మీరు షాపింగ్కి వెళ్ళినా వచ్చి ఆర్గనైజ్ చేసుకోవడానికైనా ఈజీగా ఉంటుంది. సో ఇది థర్డ్ టిప్. ఫోర్త్ టిప్ వచ్చేసి యూస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీన్స్ మనం బయటకు వెళ్ళినప్పుడు
మన కార్ని తీసుకెళ్లకుండా బై బస్ వెళ్తే సో మనకు పెట్రోల్కి అయ్యే ఖర్చుతో పాటు ఇంకా పార్కింగ్ అయ్యే ఖర్చు మిగలడంతో పాటుగా సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీన్స్ బస్సులో వెళ్తే మనకు అందరికీ అందుబాటులో ఉండే ప్రైస్లోనే టికెట్ అమౌంట్ ఉంటుంది కాబట్టి సో మనకు ఇంటికి చీప్గా వెళ్ళి రావచ్చు. ఒక కార్కి పెట్టేంత ఖర్చుకి బస్సులో వెళ్తే మనకు తక్కువ అవుతుంది. అది ఆల్మోస్ట్ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో అలా మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకున్నాం అనుకోండి, పార్కింగ్ అయ్యే ఖర్చుతో పాటు పెట్రోల్ ఖర్చు మిగులుతుంది, ప్లస్ ఇంకా టికెట్ అమౌంట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనం ఓన్లీ ఎమర్జెన్సీ టైంలో మన వెహికల్స్ని యూజ్ చేసుకొని మిగిలిన నార్మల్ టైమింగ్స్లో ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకున్నాం అనుకోండి, మంత్లీలో కొంచెం అమౌంట్ అయినా మనం సేవ్ చేసినట్టుగా ఉంటుంది. ఇంకా స్పెషల్గా లేడీస్కి అయితే ఫ్రీ బస్ వచ్చేసింది కదా, సో మనం ప్రతిసారి హస్బెండ్ని బైక్ కానీ ఇంకా కార్ కానీ తీసుకెళ్లకుండా దానికి పోసే పెట్రోల్ ఖర్చులో ఇప్పుడు మనకి బస్ ఫ్రీ, సో మనం వెళ్ళి మనమే సామాన్ తీసుకొని రావచ్చు. అలాంటి చేసినా కానీ మనం కొంచెం అమౌంట్ అయినా తగ్గించినట్టుగా ఉంటుంది. అంటే మనం ఖర్చు చేసే దాంట్లో సేవ్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా కూడా మనం మనీ సేవింగ్ అనేది చేయొచ్చు. సో ఇలా కూడా మనం చేసే చిన్న చిన్న పనులతో కూడా కొంచెం కొంచెం అమౌంట్ అయినా మనీ అనేది సేవ్ అవుతుంది. సో ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకొని కూడా మనం మనీ అనేది సేవ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు అందరూ జాబ్కి వెళ్తున్నారు, ప్రతిసారి ఇంట్లో వెహికల్ యూజ్ చేయకుండా ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, లేడీస్కి అయితే ఫ్రీ వచ్చింది కాబట్టి యూజ్ చేసుకుంటే ఆల్మోస్ట్ అందరూ యూజ్ చేసుకుంటారు. బట్ కొంచెం కష్టంగా ఉందని కొంతమంది పర్సనల్ వెహికల్స్లోనే వెళ్తున్నారు కదా, అలాంటివి కాకుండా మీరు ఇలా ట్రై చేసి చూడండి, కొంచెంలో కొంచెం అమౌంట్ అయినా మంత్లీ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి డూ ఇట్ యువర్ సెల్ఫ్. అంటే వీలైనప్పుడల్లా మీరు మీ సింపుల్ రిపేర్స్ని అండ్ మెయింటెనెన్స్ టాస్క్ని మీరే చేయడం నేర్చుకోవాలి. ఎలా అంటే చిన్న చిన్న రిపేర్స్ అవుతుంటాయి ఇంట్లో, ఫ్యాన్ సౌండ్ రావడం కానీ, నెక్స్ట్ ఇంకా మిక్సీ పాడవడం, ట్యాప్స్ పాడవడం, అలాంటి చిన్న చిన్న అవుతుంటాయి. అందులో ఏదో ఒక చిన్న మిస్టేక్ ఉంటుంది. ఇంట్లో అందరికీ ఆల్మోస్ట్ హస్బెండ్స్ కానీ ఇంట్లో ఎవరైనా మగవాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా రిపేర్స్ వచ్చే ఉంటాయి. మీరు కొంచెం ఓపిక తెచ్చుకొని వాళ్ళని రిపేర్ చేస్తే వాళ్ళే రిపేర్ చేస్తారు. సో రిపేర్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, రిపేర్ చేస్తే ఓన్లీ పాడైన ఐటమ్ కొత్త తీసుకొచ్చి మనం వేస్తే అది మంచిగా మళ్ళీ వర్క్ చేస్తుంది. అదే మనం రిపేర్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే రిపేర్ చేసిన ఖర్చు ప్లస్ కొత్త ఐటమ్ ఖర్చు అన్నీ వేసి బిల్ ఇస్తాడు మనకు. సో అప్పుడు మనకి ఎక్కువ అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది కదా. అలా కాకుండా ఇలా మనం డైలీ వాడే వస్తువులు ఆల్మోస్ట్ అందరికీ రిపేర్స్ ఇంట్లో వచ్చే ఉంటాయి. అలా మనం చేసుకుంటే కొంచెం ఓపిక తెచ్చుకొని ఇవి రోజు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి రిపేర్ ఐటమ్స్కి ఒక డే పెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే హస్బెండ్స్కి లీవ్ ఉన్న రోజు ఉంటుందో, సండేస్ కానీ వీకెండ్స్ ఉంటాయి కదా, అలా వీకెండ్స్ని ఈ టైమ్స్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనం ఈ విధంగా కూడా సో ఇంట్లోనే రిపేర్ చేసుకుంటాం కాబట్టి దాంట్లో కొంచెంలో కొంచెం అమౌంట్ కూడా మనకు సేవ్ చేసినట్టే. ఎందుకంటే ఇప్పుడు అంత ఈజీగా నార్మల్గా ఎవరు ఏది రిపేర్ చేయట్లేదు. 10 రూపీస్ 50 రూపీస్ దేన్ని ముట్టినా ఒక 50-100 పోతేనే. అలాగే వీక్లీ మనం మెనూ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా సో వీక్లీ 7 డేస్లో ఒక 3 డేస్ వెజిటేబుల్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. మనం 3 డేస్ మందం. సో ఈరోజు వెజిటేబుల్ చేసాం అనుకోండి, నెక్స్ట్ డే ఒక పప్పు వేసుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ డే వెజిటేబుల్, నెక్స్ట్ డే మళ్ళీ ఇలా ఒక 2 డేస్ పప్పు, ఒక 3 డేస్ వెజిటేబుల్స్. ఇంకా సండే వస్తే మనం నాన్ వెజ్ ఎలాగైనా తెచ్చుకుంటాం, చాలా మంది తెచ్చుకుంటాం. సో నాన్ వెజ్ కాకుండా ఇంకా మొలకలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మిల్ మేకర్ కానీ చేసుకోవచ్చు. ఇలా మనం ఫుడ్ని కూడా మీల్స్ని కూడా కలర్ఫుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంతో మనకు ఆరోగ్యం కూడా హెల్తీగా ఉంటుంది. సో ఒకేసారి వీక్లీకి సరిపడాన్ని కూరగాయలు తెచ్చుకోకుండా ఇలా మనం మెయింటైన్ చేసాం అనుకోండి, మన డైట్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మొలకలు తినడం, నాన్ వెజ్ తినడం, పప్పులు తినడం, వెజిటేబుల్స్ తినడం, ఇలా వీక్ అంతా మనం కవర్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ చాలా బాగుండడంతో పాటు మనకు కొంచెం ఖర్చు కూడా తక్కువ అవుతుంది. కొంచెం పప్పు వేసినా మన ఇంట్లో అందరికి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో 1 కేజీ పప్పు మంత్లీ సరిపెట్టుకోవచ్చు ఒక 4 మెంబర్స్కి. అలా మనం కొంచెం కొంచెం చిన్న చిన్న చేంజెస్ తెచ్చుకోవాలి. అలాగే చాలా మంది సో కొత్త కొత్త స్టాక్స్ అంటే క్లాత్స్ కొత్త మాల్ రాగానే ఒక మంత్లీ ఒక 5 టైమ్స్ అయినా వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటారు, చాలా టెంప్ట్ అవుతూ ఉంటారు. సో షాపింగ్ చేయాలి అంటే, క్లాత్స్ మనం తీసుకోవాలంటే స్పెసిఫిక్గా ఒక దానికి పర్ఫెక్ట్గా ఒక ప్రిఫరెన్స్ అనేది ఉండాలి, లేకపోతే ఏదైనా అకేషన్స్ ఉండాలి, లేదు అని అంటే ఒక స్పెషల్ డేస్ కానీ ఉండాలి.
ఇలా మీరు రూల్ పెట్టుకొని షాపింగ్ చేశారనుకోండి, మంత్లీ ఒక 5 టైమ్స్ అయినా షాపింగ్ చేసే వాళ్ళకు మనం చేస్తున్నామంటే ఏంటి ప్రిఫరెన్స్ ఏంటిది, ఈరోజు షాపింగ్ చేస్తున్నామంటే దేనికోసం యూజ్ అవుతుందని ఒకసారి ఆలోచించి షాపింగ్ చేశారనుకోండి చాలా బాగుంటుంది. లేదు నాకు నచ్చినవి తీసుకుంటున్నా అని మనం బయటకు వెళ్ళినప్పుడల్లా షాపింగ్ చేసి ఇంట్లో కబోర్డ్స్ అన్ని నింపేస్తే ఏం రావు మనకు. అదే మీరు ఈ షాపింగ్కి పెట్టే ఖర్చు ఒక మంత్లీ 5 టైమ్స్ వెళ్ళిన ఒక 2000 రూపీస్ వేసుకోండి, ఎంత లేదు అన్న. సో జాబ్ చేసే వాళ్ళందరూ నార్మల్గా మస్తు షాపింగ్స్ చేస్తూ ఎప్పటికప్పుడు వచ్చిన ఫ్యాషన్ ట్రెండీ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ చేంజెస్ చేస్తూనే ఉంటారు. అలా కాకుండా మీరు స్పెసిఫిక్గా ఇప్పుడు మనం బాగా ఇప్పుడున్న ఏంటిది సొసైటీలో మరీ ఓల్డ్ క్లాత్స్ ఎవరు వేసుకుంటలేదు. ఇంటింటికి చాలా బట్టలు అయితే మస్తు నిండిపోతున్నాయి. అలా కాకుండా మీరు మంత్లీ 5 టైమ్స్ వెళ్ళే షాపింగ్ని కట్ చేసుకొని మీరు ఎంతైతే ఒక 2000 రూపీస్ వేసుకోండి. ఇప్పుడు మంత్లీ షాపింగ్ అయితే 2000 రూపీస్. మీరు నార్మల్గా అనవసరమైనప్పుడు కూడా షాపింగ్ చేసే వాళ్ళకి చెప్తున్నా నేను, అవసరం ఉంటేనే షాపింగ్ చేయండి. ఈ 2000 రూపీస్ని మనం క్లాస్ తెచ్చుకోకుండా అలానే దాచిపెట్టి మంత్లీ మనకు 2000 అలా ఒక 10K వరకు దాచిపెడితే ఈ 10Kకి మనకి ఎంత గోల్డ్ వస్తే అంత కొనుక్కొని ఇంట్లో దాచిపెట్టుకున్నాం అనుకోండి, మనం కొంచెం కొంచెం గోల్డే కొన్ని తులాల గోల్డ్ అవుతుంది. సో మనం గోల్డ్ కొని పెట్టుకుంటే గోల్డ్ ఎప్పటికీ రేట్ పెరుగుతూనే ఉంది కానీ అస్సలు తగ్గట్లేదు. సో గోల్డ్కి పెట్టే రేట్ కానీ అమౌంట్ కానీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే ల్యాండ్కి పెట్టాలి, నెక్స్ట్ ఇంకా గోల్డ్కి పెట్టాలి. ఇవి రెండింటికి పెట్టామనుకోండి ల్యాండ్ పెరుగుతూనే ఉంటుంది, గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. సో మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు ఒక 10K అలా 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 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ జమ అవుతూ ఉంటే సో మీరే ఏదైనా ఐటమ్ చేయించుకోవచ్చు. ఒక 2-3 తులాలు అయిన తర్వాత మీరు ఇంకా 2 తులాలు ఎప్పుడు అవుతుందిలే, ఈ 2 గ్రామ్స్కే 2 తులాలు అవుతుందా, అది ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అయ్యేదానికి ఇప్పుడు నేను క్లాస్ కొనుక్కోకుండా ఉండడం దేనికి అన్న ఆలోచన మీకు రావచ్చు. కానీ ఒకేసారి కొనే మన స్టామినా లేదు, ఒకేసారి కొనే అంత కెపాసిటీ లేదు. కాబట్టి ఇప్పుడున్న సొసైటీలో ఎంత పని చేసినా ఇంట్లో నీడ్స్కి, పిల్లల ఫీజులకి, ఫుడ్కి సరిపోతున్నాయి. అలా మనం డైలీ కొంచెం కొంచెం అమౌంట్ని మనం సేవ్ చేసుకుంటేనే ఒక పెద్ద అమౌంట్ అవుతుంది. ఒకటేసారి పెద్ద అమౌంట్ మనం సేవ్ చేయలేం, అది మన వల్ల కాదు. ఇప్పుడున్న రేటుకి అన్ని ఖర్చులకి అన్ని ఫీజులు ఎక్కువ, ఐటమ్స్ రేట్స్ ఎక్కువ, అన్ని చాలా ఎక్కువైపోతున్నాయి కదా. సో ఇలా మనం ఒక 2K అలా మంత్లీ పక్కకి 2K పెట్టకుండా 1000 పెట్టండి. సో 1000 పెట్టుకున్నా ఒక 5 మంత్స్కి మనకు 5000 అవుతుంది. ఈ 5000లో కూడా ఎంత గోల్డ్ వస్తే అంత గోల్డ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి. మనం తీసుకొచ్చి దాన్ని అలా పెట్టండి, ఇంకా దాన్ని ఊరికే చూడకుండా. అట్లా ఒక 5-6 టైమ్స్ మీరు తెచ్చిన తర్వాత గోల్డ్ ఎంత అవుతుంది, ఎంత అయింది చూసుకోండి. మీకే ఒక మంచి రియలైజ్ అవుతుంది. ఎందుకంటే గోల్డ్కి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మన పిల్లలకి మనం కొనేంత అప్పుడు ఎంత పెరుగుతుందో నాకైతే ఐడియా లేదు. ఇప్పటికే 70,000 వరకు అయిపోయింది. మనం ఇప్పుడే గోల్డ్ కొనేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే నేను ఇదే చెప్తాను. సో వాళ్ళకి మ్యారేజ్ చేసే టైం వరకు ఇంకా గోల్డ్ ఎంత పెరగచ్చో తెలియదు, పెరుగుతుందో తగ్గుతుందో మనం ఎస్టిమేట్ చేయలేము. సో అలా మనం ఇప్పుడే గోల్డ్ కొంచెం కొంచెం దాచిపెట్టి ఇలా మనం సేవింగ్ చేసుకుంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని నేను చెప్తా. ఎందుకంటే ఇప్పుడు మనం 10 గ్రామ్స్ కొనుక్కుంటాం, ఈ ఇయర్లో 7000 ఉంది గ్రామ్కి. అదే నెక్స్ట్ ఇయర్కి ఒక 9000 అయింది అనుకోండి, మనం 2000 సేవ్ చేసినట్టే కదా. అలా 2000 10 గ్రామ్స్కి వేసుకుంటే మనకి ఎంత లేదన్నా 20,000 అనేది మనం మిగిలినట్టే. అంటే 20,000 మనకి తెలియకుండానే మనం సేవ్ చేస్తున్నాం కదా. ఇది మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. ఇంకా ఇందులో డిజిటల్ గోల్డ్ కొన్ని ఇప్పుడు మనకి సేవ్ చేయడానికి డిజిటల్ మనీ కానీ డిజిటల్ గోల్డ్ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. సో నేను ఫాలో అవుతున్నాను, అది మీరు కూడా ఫాలో అవ్వండి. ఇలా వెయ్యి కాకుండా మీకు ఎప్పుడైనా ఏదైనా అమౌంట్ నేను కొనాలి అనుకుంటున్నాను, ఈరోజు నేను ఒక డ్రెస్ కొనాలనుకుంటున్నాను, నచ్చింది బాగా, బట్ ఈరోజు ఈ డ్రెస్ కొనకుండా దానికయ్యే ఖర్చు నేను పక్కకు పెడతాను, డ్రెస్ సాక్రిఫైస్ చేస్తాను అన్న ఫీలింగ్తో. సో ఈరోజు డ్రెస్కి అయ్యే ఖర్చు తీసి ఒక బాక్స్లో వేసుకోండి.
అలా అలా మీరు ఒకటేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేస్తే మీకు ఈజీ అవుతుంది. సో ఇది కూడా మంచి మనీ సేవింగ్ టిప్ అనే టిప్ వచ్చేసి అవాయిడ్ ఇంపల్స్ బయింగ్. బిఫోర్ మనం షాపింగ్ చేసే ముందు మనకి ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వాటిని మాత్రమే కొనాలి. వేరే వాటిని చూసినా ప్రేరేపించకుండా మనకు అవసరం ఉన్నవి మాత్రమే మనం కొనాలి. అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు టెంప్టింగ్ చేసేవి చాలా కనిపిస్తూ ఉంటాయి. లైక్ క్లాత్స్, జ్యువెలరీస్ కానీ, ఇంకా ఫుడ్స్ కానీ, ఇంకా డెకరేషన్ ఐటమ్స్. ఇంట్లో మనకు అవసరం ఉన్నా లేకున్నా అవి మనకు బాగా నచ్చితే కొనాలి అనిపిస్తుంది. అలాంటి విషయాలలో మనం చాలా కంట్రోల్డ్గా ఉండాలి. అది మనకి ఎంత నచ్చినా మనం అసలు టెంప్ట్ అవ్వద్దు. మనం మంత్లీ ఎన్నోసార్లు బయటకు వెళ్తూ ఉంటాం. ఒక 10 times అయినా వెళ్తూ ఉంటాం. అప్పుడు మనం అనవసరంగా ఉండే ఖర్చులలో ఒక 100 రూపీస్ అయినా 100 కదా ఏమవుతుంది. ఇప్పుడు మనకు హ్యాండ్ బ్యాగ్ నచ్చుతుంది. మనకు ఇంట్లో చాలా రకాల హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇంట్లో ఆల్మోస్ట్. అయినా కూడా మనకు అది నచ్చిందని కొంటూ ఉంటాం. ఓకే, కాస్ట్ తక్కువనే చెప్పాడు కదా, ఏం కాదులే, 100 కదా, ఓకే 150 కదా కొనాలి, ఏం పర్లేదులే అని మనం కొంటూ ఉంటాం. అలాంటి కొంచెం కంట్రోల్ చేసుకొని మనం ఇప్పుడు మంత్లీ ఒక 10 times వెళ్ళినా 100 రూపీసే అనుకోండి, లేకపోతే ఒక 200 రూపీస్ అనుకోండి. ఇప్పుడు ఏది అంత ఈజీగా తక్కువ కాస్ట్లో ఏమీ లేవు. మనం బయటికి వెళ్తున్నామంటే ఒక 500 లేవంది అసలు మనం ఇంటికి రాము. అలా ఉంది పొజిషన్ బయట సొసైటీలో. ఏది ముట్టినా 100 ఎబోనే ఉంటుంది, 200. మంచి కావాలని నీకు ఎక్కువ రేటే ఉంటాయి. సో అలా మనం ఒక 200 రూపీస్ ఖర్చు పెట్టిన ఒక 10 timesకి మనకి ఎంత అవుతుంది? 2000 అవుతుంది కదా. లేకపోతే 1000 రూపీస్ వేసుకోండి. మనం ఇప్పుడు అనవసరమైన ఖర్చు తగ్గించుకుంటూ వచ్చినా ఒక్కోసారి టెంప్ట్ అయ్యి మనం కంట్రోల్గా ఉండకుంటే కొంటూ ఉంటాం కదా. ఓకే తక్కువనే వస్తుందిలే, కొని పడేస్తే ఎప్పుడైనా యూజ్ అవుతుందిలే అని అనుకుంటాం. బట్ అలా చేయకుండా ఈ 1000 రూపీస్ మంత్లీ ఒక 1000 రూపీస్ అనుకోండి. అలా మంత్లీ 1000 రూపీస్ అనుకున్నా మనకి ఇయర్లీ 12,000 రూపీస్ అవుతాయి. సో ఇలాంటి మనం చిన్న చిన్నవి అనుకుంటాం మంత్లీలో. ఇప్పుడు నేను ఫస్ట్ బడ్జెట్ ప్లాన్ అని చెప్పాను కదా, అందులో మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, అప్పుడు మనకి ఇక్కడ కొనేవి కొననివి, అనవసరం ఉన్నవి అనవసరం లేనివి అన్నీ మీకు అక్కడ అర్థమైపోతాయి ఆ ప్లాన్లోని. మీరు ఇప్పుడు ఇలా ఇక్కడ ఈ నేను ఒక్కొక్కటి చెప్తున్న దాని ప్రకారం అన్ని దానికి రిలేటెడ్గా ఉంటాయి. సో ఇలా మీరు అనవసరమైనవి కొనడం మానేస్తూ ఒక మంత్లీ 1000 రూపీస్ పక్కన పెట్టుకోండి. మీ దగ్గర అసలు పాకెట్ మనీ లేదు, అన్నిటికీ దేని దానికి పక్కన పెట్టేసాం అనుకోండి. లిమిటెడ్గా మనం కావాల్సినవి, మనం ఖచ్చితంగా నీడ్ ఉన్నవి మాత్రమే మనం కొంటాం అప్పుడు. సో ఇలా ఒక 1000 రూపీస్ మంత్లీ పెట్టినా 12,000 రూపీస్ అవుతాయి మనకి ఇయర్లీ కదా. అంటే మనం ఇప్పుడు ఈ 1000 రూపీస్ పక్కన పెట్టకుండా నువ్వు ఖర్చు చేసేది చేయకుండా ఉన్నావు అనుకో అనవసరమైంది, అంటే నీకు ఆ అమౌంట్ అనేది సేవ్ అవుతున్నట్టే కదా. ఈ మంత్లో మనకు కొంచెం అనవసరమైన ఖర్చు తగ్గిస్తే ఒక 5,000 మిగిలిందిలే. నెక్స్ట్ అమౌంట్ మనం నెక్స్ట్ మంత్ సాలరీ రాగానే ఈ 5,000 కూడా దానికి యాడ్ అవుతాయి. ఆ మంత్లో కూడా మనం అనవసరమైన ఖర్చులు తగ్గించేస్తాం. అప్పుడు కూడా మనకు ఒక 5,000 మిగులుతుంది. అంటే ఈ 5 + 5 10,000 అయితే మనకు సేవింగ్ అయితే అయినట్టే కదా. ఇలా మనం చేయాలనుకున్న ఖర్చును తగ్గిస్తే మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. టెంప్టింగ్ ఉన్నా కానీ మనం అనవసరమైనవి కొనడం మానేస్తే అవసరం ఉన్నవి మాత్రమే లిస్ట్ ప్రిపేర్ చేసుకునే ముందు కూడా మనం ఇంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, అసలు ఏమేమి అయిపోతున్నాయి అవన్నీ చూసుకొని వెళ్ళడానికి, షాపింగ్కి వెళ్ళడానికి ముందే ఒక 2 hours కూర్చొని ఏమేమి అయిపోయాయి అన్ని చూసుకొని మనం లిస్ట్ ప్రిపేర్ చేసామనుకోండి. ఈ లిస్ట్ ప్రిపేర్ చేయడానికి ముందు మనం ఇల్లుని కూడా, హోమ్ని మంచిగా ఆర్గనైజ్ చేసామనుకోండి, ఐటమ్స్ అసలు ఏమున్నాయి ఏం లేవు అని క్లియర్గా మనకు అనిపిస్తాయి. మళ్ళీ మనం డబల్ తెచ్చే ఛాన్స్ ఉండదు, అనవసరమైనవి కూడా సో క్లియర్గా కనిపిస్తాయి. కాబట్టి మనం ఒకవేళ షాపింగ్ చేసి వచ్చాక కూడా ఆర్గనైజ్ చేసుకోవడం కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. సో దీంతో మనకు టైం వేస్ట్ అవ్వకుండా, మనీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. దీంతో పాటుగా మనం మన అనవసరమైన ఖర్చులు తగ్గిస్తూ మనకు కావాల్సిన అమౌంట్, అంటే మనకు కావాల్సిన ఖర్చులు మాత్రమే చేస్తున్నాం కాబట్టి మైండ్ చాలా రిలాక్సేషన్తో పాటు మంచి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో నేను ఇప్పుడు చెప్తే మీకు అంత వర్కౌట్ అయినట్టు అనిపించదు, బట్ మీరు ఒక మంత్ ట్రై చేసి చూడండి. అనవసరమైన ఖర్చులు తగ్గించి ఒక మంత్ మీరు ఎంతైతే అమౌంట్ సేవ్ చేశాను, నేను ఈ మంత్లో అనవసరమైనవి కొనకుండా ఇంత అమౌంట్ సేవ్ చేయగలిగాను అనే కాన్ఫిడెంట్ మీరు ఒక 1 monthలో తెచ్చుకోగలుగుతారు. అప్పుడు మీకు రియల్ సాటిస్ఫాక్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే
నేను వేస్ట్ చేయకుండా మనీ అనేది ఏంటి సేవ్ చేస్తున్నాను కాబట్టి మనకు ఖచ్చితంగా ఒక మంచి సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మనం పిల్లలకు కూడా ఒక మంచి మంచి కొన్ని అలవాట్లు నేర్పించినట్టుగా కూడా ఉంటుంది. సో మనల్ని చూసే పిల్లలు అలా వాళ్ళ అలవాట్లు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనం ఖర్చులలో కొంచెం ఆలోచిస్తూ ఖర్చు పెట్టామనుకోండి, పిల్లలు కూడా చాలా రకాలుగా ట్రేడింగ్స్ అని అందులో పెడితే మనీ వస్తాయని, ఇలా పెడితే మనీ వస్తాయని చాలా రకాలుగా టెంప్టింగ్ చేసే యాప్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా చేస్తున్నారు. సో అలాంటివి కూడా ఆలోచించి ఖర్చు చేయాలన్న ఆలోచన పిల్లల్లో కలుగుతుంది మీరు ఇవన్నీ చేయడం వల్ల. సో మీరు పిల్లలకి కూడా కొంచెం మంచి అలవాట్లు నేర్పించినట్టు కూడా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి సేవ్ ఆన్ యూటిలిటీస్. టర్న్ ఆఫ్ లైట్స్ అండ్ ఫ్యాన్స్ అండ్ అప్లయన్సెస్ వెన్ నాట్ ఇన్ యూస్. సో చాలామంది ఒక రూమ్లో ఉంటారు, ఈ రూమ్లో నడుస్తుంది ఫ్యాన్, బట్ వేరే రూమ్లో కూడా ఫ్యాన్ లైట్ ఆఫ్ చేయకుండా వచ్చి ఈ రూమ్లో కూర్చుంటారు. ఇలాంటివి మిస్టేక్స్ మనం చేయకుండా ఉండాలి. అంటే సో మనం ఈ రూమ్లో మనం టైం స్పెండ్ చేస్తున్నామంటే వేరే రూమ్లో ఏదైనా లైట్స్ ఆన్ ఉన్నాయా, ఆఫ్ ఉన్నాయా, ఫ్యాన్స్ కానీ అలాంటివి కొన్ని ఆఫ్ చేసాం అనుకోండి, మనకు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది తగ్గించవచ్చు. మరీ ఇంత చీప్గా చెప్తుంది ఏంది, అసలు దాంట్లో ఎంత వస్తుంది కరెంట్ బిల్ అని అనుకుంటారు కదా. బట్ అలా కాదు, మనం ఇప్పుడు అయితే సమ్మర్ వస్తుంది, కొంచెం ఒక్క యూనిట్ ఎక్కువైనా కరెంట్ బిల్ వాచిపోతుంది. ఇప్పుడు ఫ్రీ అయింది అనుకోండి, అయినా కానీ మనకు ఒకసారి అవసరం లేదు, అది అనవసరం, మనం అక్కడ ఉండట్లేదు కదా, అనవసరం అన్నప్పుడు మనం వేస్ట్ చేయొద్దు ఏది అన్న ఆలోచన మీకు ఉండాలి ఫస్ట్. సో ఈ రూమ్లో నేను కూర్చున్నాను కాబట్టి అనంతరం రూమ్లో మనకు లైట్ అవసరం లేదు అన్నప్పుడు అది ఆఫ్ చేసి వచ్చేయండి. ఇలాంటివి కొన్ని చిన్న చిన్నవి చేస్తూ ఉంటే పిల్లలు కూడా మనల్ని చూసి చాలా నేర్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు అనవసరం అయింది అన్నదాన్ని మనం వేస్ట్ చేయొద్దు, ఇప్పుడు మనకు అవసరం ఉంటేనే దాన్ని వాడుకోవాలి. సో వాడుకోవడం కూడా ఎలా ఉండాలన్నది మనకు పిల్లలకి నేర్పించినట్టుగా ఉంటుంది. అవసరం ఉంటేనే మనం వాడుకోవాలి, అనవసరం అయితే దాన్ని వాడుకోవద్దు, వేస్ట్ చేయొద్దు అన్న ఆలోచన పిల్లలకు కూడా మనం అలవాటు చేసినట్టుగా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మన లైఫ్ అనేది మనకు నచ్చినట్టుగా మన మీద మనల్ని డిపెండ్ అయ్యే కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. ఎలాంటి రిస్క్ వచ్చినా మనం ఫేస్ చేయగలిగే కెపాసిటీ మనలో ఉంటుంది. సో ఇక్కడ నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. కొన్ని అలవాట్లు మన లైఫ్ని చాలా సింప్లిఫై చేస్తాయి. మన లైఫ్ సింప్లిఫైగా ఉంటే మన మైండ్ అనేది చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. సో మనం మైండ్ రిలాక్స్గా ఉంటే మనం చేసే పనిని చాలా సక్రమంగా చేస్తాం. అప్పుడు వర్క్ స్ట్రెస్ అనేది ఉండదు, హెల్త్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. నెక్స్ట్ అండ్ లాస్ట్ టిప్ వచ్చేసి రెడ్యూస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సెస్. లుక్ ఫర్ ఫ్రీ ఆర్ లో కాస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్. సో మన లైఫ్లో మన పనికి అండ్ ఫుడ్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అలాగే మన లైఫ్లో ఎంటర్టైన్మెంట్ కూడా అంతే టైం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మూవీకి వెళ్తున్నాం అనుకున్నాను, మూవీకి వెళ్దాం అని అనుకుంటున్నాం. మన ఇంట్లో ఒక 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, మనము పిల్లలు కలిసి ఒక మూవీకి వెళ్తే ఫర్ టికెట్ 200, ఇక పిల్లలకు ఎంతనో అంత ఒక 200 అనుకుందాం, 4 మెంబర్స్కి ఒక 800 అవుతుంది. స్నాక్స్కి ఒక 200 వేసుకోండి, నార్మల్ పాప్కార్న్ 50 రూపీస్ ఉంటుంది. అలా 4 మెంబర్స్కి వేసుకున్నా 200 అనుకోండి, 200 కూల్ డ్రింక్స్ 200 వేసుకున్నా మనకు ఒక 1200 అవుతుంది. 1200 ఒక పర్ డే అవుతుంది. అంటే ఒక రోజుకి మనం 1200 పెడితేనే మనం మూవీకి వెళ్ళగలుగుతున్నాం. అంటే ఇక్కడ నేను చెప్పేది మూవీకి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. సో మనం మూవీకి వెళ్తున్నామంటే ఆ మూవీ చాలా స్పెషల్గా ఉండాలి. సో నార్మల్ మూవీస్ మనకు ఇప్పుడు ప్రతి మూవీ థియేటర్లో చూడాల్సిన అంత ఇంపార్టెన్స్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి మూవీ థియేటర్లో చూసేంత అన్ని మూవీస్ అలా ఉండయి. కొన్ని మూవీస్ మనం థియేటర్లోనే చూడాలి ఖచ్చితంగా. ఇప్పుడు హనుమాన్ సినిమా ఉంది, ఆ థియేటర్లో చూస్తేనే ఇంకా మస్తు బాగుంటుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంటుంది కదా. నార్మల్ మూవీస్ మనం ఫోన్లో, ల్యాప్టాప్స్లో, పీసీలో, టీవీలో అన్ని వస్తూనే ఉంటాయి. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఒక మూవీ రిలీజ్ అయిన 15 days ఆ 30 daysలోనే మనకు ఆన్లైన్లో ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇలా మూవీ మనం వెళ్తుంటే ఒక మంచి మూవీ మాత్రమే థియేటర్లో చూసేలా పెట్టుకొని ఇంట్లోనే నార్మల్గా ఫోన్లో కానీ, సిస్టంలో, పీసీలో కానీ మంచిగా స్పీకర్ ఉంటే ఒక స్పీకర్ కనెక్ట్ చేసుకొని ఇంట్లో మూవీ చూసుకుంటూ మంచిగా ఇంట్లోనే మంచి ఇప్పుడు ఈ 1200లోనే 1 kg చికెన్ తెచ్చుకుంటే మంచిగా బగారన్నం వండుకొని ఆమ్లెట్లు వేసుకొని నెక్స్ట్ ఇంకా అప్పడాలు కూడా వేయించుకొని అదంతా చేస్తే మనకు ఒక 400 ఖర్చు అవుతుంది అంతే. ఒక 100 రూపీస్ కూల్ డ్రింక్ వేసుకుందాం అనుకోండి, కూల్ డ్రింక్ తెచ్చుకొని మంచిగా పిల్లలందరూ కూర్చొని మనం కూర్చొని
తినుకుంటూ కూల్ డ్రింక్ తాగుకుంటూ మంచిగా మూవీ ఇంట్లోనే పెట్టుకొని చూసామనుకోండి, అందరు ఫోన్లు పక్కన పెట్టేసి ఫ్యామిలీ అందరు మంచిగా మాట్లాడుకుంటూ మూవీని ఎంజాయ్ చేస్తారు. అలా చేయడం వల్ల మంచి లో కాస్ట్ లో మనకు మంచి ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. సో ఇంట్లో చూస్తే అంతే ఏం వస్తుంది అని అనుకుంటారు కదా. బట్ ఇప్పుడున్న జనరేషన్ లో అసలు ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ తో టైం స్పెండ్ చేసే అంత వీలుంటుందా? ఎప్పుడు పిల్లలైనా పెద్దవాళ్ళైనా హౌస్ వైఫ్స్ అయినా హస్బెండ్స్ అయినా అందరు ఫోన్ 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 పట్టుకునే ఉంటున్నారు. మనం ఒక మూవీ పెట్టామంటే ఇంకా ఫోన్ చూసే అంత సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 2 hours మనం ఫ్యామిలీతోనే స్పెండ్ చేయాలి అన్న రూల్ మనకు క్రియేట్ అవుతుంది ఇంట్లో. అలా క్రియేట్ అవ్వడం వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్య మంచి అండర్స్టాండింగ్ బిల్డ్ అవుతుంది. మంచి ఎంటర్టైన్మెంట్ తక్కువ కాస్ట్ లో మన ఇంట్లోనే ఎలా అంటే అలా సినిమా చూసుకుంటూ మనం 2 hours ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా మనకు ఉన్న మెమరీస్ ని గుర్తు తెచ్చుకుంటూ ఫ్యామిలీలో మాట్లాడుకుంటూ అలా మంచిగా ఇలాంటి టైప్ లో మనకు ఎంటర్టైన్మెంట్ చూస్ చేసుకున్నాం అనుకోండి, మన లైఫ్ లో ఫ్యామిలీ మెంబర్స్ కి ఉన్న అండర్స్టాండింగ్ బిల్డ్ అవుతుంది, రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉంటాయి, ఇంకా మంచి అమౌంట్ కూడా మనం సేవ్ చేసి ఇలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం ఎంటర్టైన్మెంట్ చూస్ చేసుకున్నాం అనుకోండి, ఇట్లా మూవీ చూసుకుంటూ కానీ లేకపోతే పార్క్ వెళ్ళడం కానీ ఇంకా డ్యామ్ సైడ్ వెళ్ళడం కానీ, కరీంనగర్లో అంటే డ్యామ్ ఉంది. సో ఇంకా డ్యామ్ కాకుండా మనం ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి వన భోజనాలు కూడా వెళ్ళచ్చు. ఎందుకంటే మనం ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని లేకపోతే చెట్ల కిందనే వంట చేసుకొని తినడం, అలాంటివి కొన్ని ప్లాన్ చేసుకుంటే ఓన్లీ మన ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేసే ఛాన్స్ మనకు ఉంటుంది. అప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ప్రేమలు అండ్ అండర్స్టాండింగ్స్ రిలేషన్స్ స్ట్రాంగ్ అవుతాయి ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్ చూస్ చేసుకుంటే. సో ఇప్పుడు నా బిజీ షెడ్యూల్లో చాలా మంది అసలు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం కూడా అంత తక్కువ అయిపోయిందనే నేను చెప్తాను. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అసలు ఏం జరుగుతుంది మన లైఫ్ లో అని పేరెంట్స్ చూడకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళదే అన్నట్టుగా కూడా ఉన్నారు కదా. ఇలాంటి కొన్ని ఫ్యామిలీతో స్పెండ్ చేసే ఎంటర్టైన్మెంట్స్ మనం చూస్ చేసుకుంటే కనుక మన లైఫ్ అనేది చాలా అందంగా, మన లైఫ్ మానసికంగాను శారీరకంగాను ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది. హౌస్ వైఫ్ గా మన ఫ్యామిలీని లీడ్ చేస్తున్నాం, చాలా హెల్దీగా, చాలా ఏమంటారు లీడర్షిప్ గా మనం మెయింటైన్ చేస్తున్నందుకు మనకు మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఇల్లాలే మెయిన్ మనకి. ఎందుకంటే సో మనం ఎలా ఉంటే మన ఇల్లు అలానే ఉంటుంది. ఇంట్లో లేడీస్ ని బట్టే ఇల్లు అనేది నీట్ గా ఉందా, లేకపోతే ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారా, ఆనందంగా ఉంటున్నారా, ఆరోగ్యంగా ఉంటున్నారా అనేది తెలుస్తుంది. సో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇండ్లుని చాలా చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా చక్కబెట్టగలుగుతామో ఆలోచించుకొని ఇలాంటివి చిన్న చిన్న చేంజెస్ చేసుకొని మన ఫ్యామిలీని సంతోషంగా ఉంచుతూ మనం హ్యాపీగా ఉంటూ హ్యాపీగా ఉంటూ లీడ్ చేసుకోండి మీ లైఫ్ ని. చాలా బాగుంటుంది. కొన్ని కొన్ని అలవాటు చేసుకుంటూ మీ లైఫ్ ని చేంజ్ చేసుకోండి. ఈ వీడియో ద్వారా నేను మీకు కొంచెమైనా మోటివేషన్ అనుకోండి, ఇంకా టిప్స్ అనుకోండి, మీకు వీడియో యూస్ఫుల్ అవుతుంది అని అనుకోండి. మీరు కొంచెం చేంజ్ చేసుకోండి. నేను చెప్పిన ట్రిప్స్ కొన్ని ఫాలో అవ్వండి, మీకే ఖచ్చితంగా తెలుస్తుంది డిఫరెన్స్ అనేది. ఇలా మీరు మీ లైఫ్ ని సింప్లిఫై చేసుకొని హ్యాపీగా ఆనందంగా ఉండొచ్చు. ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి.